ఇద్దరి మధ్యన మూడో వాడికి లాభమని టీడీపీ వైసీపీ మధ్యలో బీజేపీ లాభం పొందడం మనం చాలా చూసాము. ఇప్పుడు కూడా విజయవాడ ఆలయ భూములకు సంబంధించి వైసీపీ టీడీపీల మధ్య సాగుతున్న వివాదంలో ఆర్ఎస్ఎస్ తలదూర్చి కోర్టులో అనుకూలమైన ఉత్తర్వు తెచ్చుకోవడం ఇప్పుడు చూస్తున్నాం మనం. నేను ఇంకో వీడియో పెట్టాను, మీరు చూడొచ్చు. ఇతరత్ర కూడా మీడియాలో వచ్చింది. విజయవాడలో గొల్లపూడి వెంకటేశ్వర స్వామికి ఆలయానికి సంబంధించిన భూమి 40 ఎకరాల దాకా. ఈ భూమిని లీజుకు తీసుకున్నాము, ఇక్కడ విజయవాడ ఉత్సవం జరుపుతాము అని ఎంపీ కేసినేని చిన్ని చొరవతో ఓ ప్రయత్నం మొదలైతే దాని మీద ముందు నుంచి కూడా వైసీపీ మీడియా వీళ్ళు ఆ భూమిని తీసుకోవాలని చూస్తున్నారు, కబళిస్తున్నారన్న పద్ధతిలో కథనాలు రావటం. వచ్చిన తర్వాత వీళ్ళు లేదు మేము లీజుకు తీసుకున్నామని చెప్తే, మీరు లీజు మొదట తీసుకోలేదు, మొదటే మీరు చదువు చేశారు, అక్కడ మీరు కార్యకలాపాలు ప్రారంభించారు, మేము వార్తలు ఇచ్చి ఈ సమస్యలు ఏవనెత్తాకే మీరు లీజ్ చేశారని ఏవో వాళ్ళు ఫోటో కాపీలు ఇవన్నీ ప్రచురించారు. నడుస్తుంటుంది అనుకోండి అది. ఇదే కాకుండా ఇంకా ఇతర చోట్ల బందరు రంగనాథ స్వామి ఆలయం సంబంధించి పేర్ని నాని మీద, అంతకుముందు హిందుస్థాన్ టైమ్స్ రాసిందని చెప్పి పటమట్లో ఉన్న ఒక ఆలయం మీద, వరుసగా ఒక 6 డజన్ ఆలయాలకు సంబంధించిన తీవ్ర భూములు తీసుకున్నారనే వివాదాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయవాడ ఉత్సవం అంటే మైసూరు ఉత్సవం లాగా ఉండాలి, అందుకనే ఇక్కడ చేస్తున్నానని చెప్తున్న చిన్ని అక్కడ దాంతోపాటు సహజంగా ఎగ్జిబిషన్ ఇది శాశ్వతంగా ఇస్తున్నారని వీళ్ళ కథనం. అప్పటికి అది వరకే వేరే రైతులకు ఇచ్చిన భూమిని ఎలా తీసుకుంటారంటే వాళ్ళకి మేము పరిహారం చాలా ఎక్కువ ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ భూమిని అలా ఇవ్వకూడదు అని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. ఆలయ భూములను వ్యవసాయేతరమైన వాటికి ఇవ్వకూడదు అని ఇప్పుడు స్టే విధించింది. కాబట్టి ఇప్పుడు విజయవాడ ఉత్సవం అనేది ఇంకో చోట ఎక్కడైనా పెట్టవచ్చు ఇంకో రూపంలో. కానీ ఆలయ వివాదంలో మటుకు బందర్లో దాన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పేర్ని నాని కలెక్టర్కు టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేయటం, ఆ తర్వాత ఉత్తర్వులు ఇవ్వటం జరిగిన నేపథ్యంలో దానికంటే ముందు ఈ గొల్లపూడి భూమికి సంబంధించి హైకోర్టు స్టే వచ్చింది. ఇంక ఇది ఆర్ఎస్ఎస్ ద్వారా రావటం ఇక్కడ అది కొత్త విషయం. ఇప్పుడు గతంలో కూడా ఆలయాలను చంద్రబాబు బాగా చూసాడా, జగన్ బాగా చూసాడా అనేది ఎట్లున్నా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు గొడవ చేస్తూనే ఉంది కదా. వాళ్ళ హయాంలో 200 ఆలయాలు ధ్వంసం చేశారని సాక్షి ఎప్పుడు సాక్షి అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు చెప్తూ వచ్చారు. కాదు జగనే క్రైస్తవ దీనికోసం ఆలయాలు చేశారు అని వాళ్ళు. ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్పాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పడం లేదు. కానీ మొత్తానికి విజయవాడ ఉత్సవ్కు గొల్లపూడి భూమి ఇవ్వడం మీద మటుకు స్టే వచ్చింది.